వైపు మిత్రుడు సురేష్ కూడా ఈ సభకు చేరుకున్నాడు. ఒకసారి అంటే దీక్షకు సంఘీభావంగా కూర్చునే పరిస్థితి అయితే జరుగుతుంది. ఒకసారి నేను సురేష్తో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. సో చాలా చోట్ల రైతుల దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడుతున్నావు, ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నావు, కేసులు కూడా ఫైల్ అయిన పరిస్థితి. ఇక్కడ కూడా 102 రోజుల బట్టి దీక్ష కొనసాగుతుంది. 9 కేసులైనవి. దాంతోపాటు టెంట్ వేసినందుకు కూడా కేసు అయిన పరిస్థితి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్లన్నీ కూడా నేను చదివే ప్రయత్నం చేసిన. ఎలా చూడొచ్చు మనం? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి? ఓ రైత పట్టపగలు మిట్టపగలు దొరికిన దొంగ ఏం చేస్తాడు? దొంగ పనులు చేస్తాడు. పైసలు వచ్చే పనులు చేయాలని పనికొచ్చే పని చేయట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో పాలమూరు పచ్చబడాలని పాలమూరు ఎంపీగా ఉన్న ఇప్పుడున్న ముఖ్యం కేసీఆర్ గారు ఏం చేసిరంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎత్తుకొని 12,60,000 ఎకరాల ఆయకట్టు 6 జిల్లాలు 90 టీఎంసీతో స్టార్ట్ చేస్తే ఈ సన్నాసి ఏం చేస్తుండు? పాలమూరు అవసరం లేదు, మాకు 90 టీఎంసీ అవసరం లేదని 45 టీఎంసీ చాలని చెప్పిన దద్దమ్మ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏమైపోయింది? కేసీఆర్ గారు పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి 90% పనులు పూర్తి చేసి నారాపూర్లో పంపు లాంచ్ చేసి ఏదో దాకా వచ్చే మొత్తం పంపు లాంచ్ చేసి 4 టీఎంసీలు నింపితే ఈ సన్నాసి ఏదురు జిల్లాలో 7 టీఎంసీ నీళ్ళు నింపడానికి కావాల్సిన 3 కిలోమీటర్ గ్రావిటీ కెనాలు ఈ 3 ఫీట్ల మొగోడు పూర్తి చేయలేకపోయాడు 2 ఏళ్ల కాలంలో. కానీ ఇలా పైసల కోసం రైతులను ముంచాల్సిన అవసరం లేదు. ఏదో రివాజ్ సరిపోయింది ఇక్కడ ఈ ప్రాంతానికి. మేము తుంగతుర్తి బిడ్డ చెప్తున్నా, మా ప్రాంతంలో కక్షలు కార్పొరేట్లు ఉండేది, కానీ గోదావరి జిల్లాలు తీసుకొచ్చి మా కడుపు నింపి కేసారు, కాళేశ్వరం కట్టింది కేసారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తుండు? కూలగొట్టడమే మొదలుపెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండు. ఎందుకు పెడతారు రైతుల మీద కేసులు? మేము అన్నం పెట్టేటోళ్ళం, మేము దోసుకోవట్లేదు. నీ లెక్క పట్టపగలు మిట్టిపోయేందుకు దొంగలం కాదు. దేనికి పెడతావు కేసు? ఒక మాట చెప్తున్నాం. పాలమూరుకి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుంటే మల్లన్న సార్ గురి పెట్టుకో కేసీఆర్, మల్లన్న సార్ లేకపోతే రంగనాథ్ సార్ గురి పెట్టుకోమంటారు కదా. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయని సన్నాసి నూరు పెట్టుకొని చావాలి. కానీ ఈ రైతులు ఏ పాపం చేసిర్రు? ఎందుకు పెడతావు కేసులు? నీ లెక్క దొంగలు కాదు రైతులు, ఈ దేశానికి అన్నం పెట్టేటోళ్ళు.